హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. నేను ఆ రోజు హాలిడే ఉండే, అందుకోసమని ఎగ్ కర్రీ కోసం ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా. వీడియోను లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోలోనే మనం పిల్లలు ఎట్లా చేంజ్ అవుతారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లా చేంజ్ అవుతుంది అని కొన్ని డిస్కషన్స్ అయితే తీసుకుందాము. అందుకోసం వీడియోను లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ అయితే పేరెంట్స్ 30+ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే చూస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ యూజ్ అయితే అవుతుంది. మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము, గారాబంగా పెంచుతున్నామని ఆలోచిస్తూ వాళ్ళు అడిగిన అన్నీ ఇస్తూ వాళ్ళని చెడగొడుతున్నాం మనమే పేరెంట్స్గా. అంతేకాకుండా వాళ్ళు అడిగిందల్లా ఇస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళకు కొద్ది రోజుల తర్వాత అసలు వస్తువుకు ఉండే విలువ కూడాను తెలియట్లేదు, మనీకి ఉండే విలువ కూడా తెలియట్లేదు. అట్లనే మనుషులకు కూడాను రెస్పెక్ట్ అనేది ఇవ్వడం లేదు అని నేనైతే అనుకుంటున్నా. చూస్తుంటే పిల్లలందరూ అట్లనే ఉన్నారు ఇప్పుడు జనరేషన్ అయితే. ఇప్పుడు వాళ్ళు స్కూల్ ఏజ్లో ఉన్నప్పటి నుండే మన గ్రిప్లో ఉండాలి. అడిగిన ఒక 4 ఐటమ్స్ అడిగినట్లయితే అందులోంచి ఒకటి ఇచ్చి 3 ఐటమ్స్ లేవని చెప్పినట్లయితే ఇంకా వాళ్ళు ఒక 2 సార్లు అట్లా మనము లేదు కాదు అని చెప్పినట్లయితే అడగడం కూడా తగ్గిస్తారు. దాంతోపాటు వాళ్ళకు ఆ వస్తువుకు ఉండే విలువ కూడాను తెలుస్తుంది. జనరేషన్లో పిల్లలు గ్రాండ్ పేరెంట్స్తో ఎట్లుంటారు, రిలేషన్స్తో ఎట్లా క్లోజ్ ఉంటురా ఉంటలేరా అనే విషయాన్ని మనమైతే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన కిడ్స్ మనతో ఎంత ఫ్రీగా ఉండగలుగుతున్నారు, మన గ్రాండ్ పేరెంట్స్తో ఎంత ఫ్రీగా ఉండగలుగుతున్నారు, రిలేషన్స్తో ఎంత ఫ్రీగా ఉండగలుగుతున్నారు అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు జనరేషన్లో ఉన్న పిల్లలు అందరితో అట్లా కలిసిపోవడం లేదు. వాళ్ళకున్న ఆ కొద్ది టైంలోనే ఎక్కువ టైము ఫోన్స్, టీవీ ఇట్లాంటి వాటితోనే అటాచ్మెంట్ ఉంటుంది. సో అది డైవర్ట్ చేయాలని నేనైతే అనుకుంటున్నా. ఈరోజు అయితే మేము గోరెంటాకు తెంపుకొచ్చుకొని మిక్సీ అయితే వేసుకున్నాము. పేరెంట్స్గా మనం చెప్పిన మాట వాళ్ళు ఎన్ని మాటలు అయితే వింటున్నారు, వాళ్ళు ఎన్ని వర్క్స్ చేస్తున్నారు డేలో. ఇప్పుడే ఈ స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడే వాళ్ళు చెప్పినట్లుగా మనం విన్నట్లయితే వాళ్ళు సర్టెన్ ఒక ఏజ్ వచ్చినప్పుడు ఇంకా ఎట్లుంటుంది అనే విషయాన్ని అయితే ఆలోచించుకొని వాళ్ళు అడిగిన ఐటమ్స్ తీసిచ్చుడు, వాళ్ళు అడిగిన ప్రతిదీ చేసిచ్చుడు కాకుండా కొంచెము ఆలోచించి చేయడం అనేది అవసరమని. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని 30+ ఉన్న లేడీస్ చూస్తుంటారు కాబట్టి వాళ్ళకు యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ షేర్ చేస్తుంటాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. పేరెంట్గా ప్రతి పేరెంట్స్కి యూజ్ఫుల్ అయ్యే చిట్కాలు అయితే షేర్ చేస్తున్నా. జ్యువెలరీ వీడియోస్, స్పెషల్ వ్లాగ్స్, ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయి. స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడే పిల్లలు ఇట్లా వింతగా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుంది, వాళ్ళ భవిష్యత్ అంతా మంచిగా ఉండాలి, వాళ్ళ లైఫ్లో ఒక సెటిల్మెంట్ అనేది ఉండాలి అంటే ఖచ్చితంగా పేరెంట్గా మనమే ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నిర్ణయాలు బాగుంటాయి, వాళ్ళకు తెలియని నిర్ణయాలతో పాటు డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. సో అందుకోసం మనమే కరెక్ట్ నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా దాన్నే ఫాలో చేయాలి, వాళ్ళు అడిగిన ఇవ్వడం కాదు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది హెయిర్ స్టైల్స్ గురించి. ఈ హెయిర్ స్టైల్స్ అయితే డిఫరెంట్ వచ్చినాయి. అంతకుముందు అయితే ఏదన్నా పనిష్మెంట్ ఇచ్చినప్పుడే అరగుండు కొట్టేవారు, కానీ ఇప్పుడు మాత్రము ఏ తప్పు చేయకపోయినా కానీ వాళ్ళ ఇష్టపూర్వకంగా అరగుండు కొట్టించుకొని అయితే వస్తున్నారు పిల్లలందరూ. సో ఇట్లాంటి ట్రెడిషన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళు ఇప్పుడే అట్లున్నారంటే ఇన్ ఫ్యూచర్ అలా ఎట్లుంటుంది మనం ఆలోచించుకోవాలి పేరెంట్గా. థ్యాంక్ యూ.